అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మనకు తెలుసు సంచారం జరుగుతూనే ఉంటాయి. 9 ప్లానెట్స్ ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం. 12 రాశులు, ఆ రాశులు తిరుగుతూనే ఉంటాయి. మనం స్పెసిఫిక్‌గా ఒక గ్రహం గురించి మనం మాట్లాడకపోతున్నాము. అది కూడా కుజగ్రహం గురించి. ఆయనేమో ఇప్పుడు కన్యా రాశికి వెళ్తున్నారనమాట. 28th జూలై ఈ మంత్ ఎండ్‌కి. సో, ఈ ద్వాదశ రాశుల వారికి ఈ మార్స్ ఎనర్జీ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాము. క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం మాట్లాడుకుందాము. జనరల్గా మనం చూసాము అంటే మార్స్ కుజుడు, మనం కార్తికేయ చెప్పుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి చెప్పుకుంటూ ఉంటాము. అలాగే ఈయన అధిపతి దేనికి అంటే మన వృశ్చిక రాశికి, అలాగే మేష రాశికి. ఆయన ఎగ్జాల్టేషన్ ఎక్కడ అవుతుంది మనకి మకర రాశిలో ఎగ్జాల్టేషన్, అలాగే కర్కాటక రాశిలో నీచ స్థితి అవుతుందన్నమాట. మూల త్రికోణం ఆయనకి ఏంటంటే మేషరాశి అయింది. జనరల్గా మనం క్యారెక్టరిస్టిక్స్ మాట్లాడుకోవాలి మార్స్ది అంటే చాలా ఎనర్జీ ఇచ్చే ఒక ప్లానెట్, రెడ్ ప్లానెట్ కింద మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ఏమేమి దాంట్లో ఉంటారు అంటే మోస్ట్లీ మిలిటరీ, అంటే డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే అగ్రెసివ్నెస్ ఉంటుంది, కోపము ఉంటుంది, అలాగే దూసుకెళ్ళే ఒక మనస్తత్వము ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే దాంపత్య జీవితానికి కూడా మనం మార్స్ని కుజుడినే చెప్పుకుంటూ ఉంటాము. అంటే కుజుడిది ఎనర్జీ కరెక్ట్గా బ్యాలెన్స్ అయి ఉంటే మనకి జాతకంలో చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే ఏ పనైనా తొందరగా చేయగలరు. అలాగే ఏంటంటే మెంటల్ యాప్టిట్యూడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళు అనుకున్నది సాధించాలి అనే ఒక పట్టుదల ఉంటుంది. దాని మూలంగానే ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. మనం ముందుకెళ్ళడం అంటే ఆ దిశగా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. మార్స్ ఎనర్జీ అనేది తప్పక కావాలి. మార్స్ డెబిలిటేట్ అయినా మంచి పొజిషన్లో లేకపోయినా ఏంటంటే రెండు దెబ్బతింటాయి. అంటే ఇండివిజువల్గాను ఏదైనా సాధించాలి, మన లైఫ్లో ఒక పర్పస్ మనకి ఉండాలి, ఆ పర్పస్ని మనం సాధించాలి అనుకోవడం కొంచెం తగ్గుతుంది. అదొకటి కాకుండా దాంపత్య జీవితంలో కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి కాకుండా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో మార్స్ అనే ఎనర్జీ అనేది అంత ఎక్కువ మనం చెప్పుకుంటూ ఉంటాం. తప్పక కావాలి, అది బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. సో దానికి పరిహారం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. మనం ఇచ్చే జెమ్ స్టోన్ కూడా ఏంటంటే మనం కూరలు ఇస్తాం, అంటే పగడం ఇస్తూ ఉంటాము. అదొకటి కాకుండాను మనం ఎప్పుడు మాట్లాడుకునేది, అందరూ చాలామంది భయపడుతూ ఉంటారు పెళ్లి చూపులప్పుడు కానీ, పెళ్ళికి సంబంధాలు చూసినప్పుడు కానీ కుజదోషాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. కుజదోషం అనేది మనం విడిగా మాట్లాడుకుందాం. బట్ ఆ దోషం ఉన్న వాళ్ళని చూసి చేసేవారు. ఎందుకంటే మాంగళ్య బలం కూడా మనం ఎక్కువ కుజుడితోనే మనం పోలుస్తూ ఉంటాము. అదే ఎనర్జీ అంటే ఏంటి, ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు మారుతూ ఉంటుందన్నమాట. ఎప్పటికైనా మనం ఏంటంటే న్యాచురల్ బెనిఫిక్, న్యాచురల్ మ్యాలిఫిక్స్ అని మనం తీసుకుంటూ ఉంటాం. కుజుడిని జనరల్గా ఏంటంటే అట్లా మ్యాలిఫిక్ అండ్ బెనిఫిక్ కింద జాతక రీత్యానే మనం నిర్ధారించుకోగలం అన్నమాట. అది కూడా మనం ఏంటంటే మనకి కుజుడు మనం ఎప్పుడు చూసాము అంటే ఈ ధర్తీకి పుత్రుడు, అంటే ఎర్త్కి సన్ అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే కమాండర్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. నేను ఇందాక చెప్పినట్టు మిలిటరీ డిసిప్లిన్ అనేది ఈయనకి చాలా ఇష్టం ఉంటుంది. సో మిలిటరీ డిసిప్లిన్డ్ పర్సన్. సో ఎక్కడెక్కడ వీళ్ళని చూడొచ్చు అంటే హై ఎబిలిటీ ఉన్న వాళ్ళు అనమాట. అంటే మార్క్స్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరూ చాలా ఎక్కువ హై ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే ఏంటి, మిలిటరీ లీడర్స్ కింద, ఒక కంట్రీ లీడర్స్ కింద, అలాగే ఏంటంటే ఎస్పెషలీ ఏంటంటే మనకి ఒక టాప్ కన్సల్టెంట్ కానీ, లేకపోతే ఒక లెట్సే ఒక ఎంఎన్సీ పెట్టారు, లేకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టారు, ఆ ఇండస్ట్రీలో సిఇఓ కింద ఇలాంటి వాళ్ళని మనం చూసుకోగలుగుతాం అన్నమాట. ఈ మార్స్తోనే మనకి ఏంటంటే మంచి మంచి యోగాలు కూడా మనం చూస్తూ ఉంటాము. ఇదేంటంటే మనకి జనరల్గా ఈ నెలలో 28వ తారీఖు మనకి కన్యా రాశికి వస్తున్నారు. అంటే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఆయన అంత మంచి పొజిషన్లో, అంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా అంత మంచి పొజిషన్లో లేరు. అంటే ఏంటంటే డెబిలిటేషన్ పొజిషన్లో ఉన్నారనమాట. సో న్యాచురల్గా ఏంటంటే ఆయన 10th హౌస్, న్యాచురల్ 10th హౌస్ ఆఫ్ ద జోడియాక్ ఇస్ మకర రాశి. దాంట్లో ఎగ్జాల్టేషన్ అంటే ఏంటి, కెరియర్కి కూడా ఈయన చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం గ్రహం కింద మనం తీసుకుంటూ ఉంటాము. ఏ పని ఇచ్చినా కూడా సాధించగలరు, చేయగలరు, ముందుకెళ్ళగలరు. అంటే ఆ మెంటల్ ఎబిలిటీ ఉండాలి, ఆ మార్స్ ఎనర్జీ అనేది తోడవ్వాలి. దీంట్లోనే ఏంటంటే నెగటివ్ రిజల్ట్ కింద మనం తీసాము అంటే కొంత అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే అన్నిటికీ ముక్కు మీద కోపం ఉంటుంది. అండ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట.
అగ్రెసివ్నెస్ మరీ ఎక్కువ ఉంటుంది. సో నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి మార్స్కి ఇదనమాట. సో రెమెడియల్ మెషర్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టు తప్పక కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామికి తప్పక మనం పూజ చేయడం, మంగళవారం పూజ చేయడం అనేది జరుగుతుంది. కలర్ ఏమో మనం చెప్పింది ఏంటంటే ఎక్కువ రెడ్ చెప్పుకుంటాం, వారం ఏంటంటే మంగళవారం చెప్పుకుంటాం. అంటే అన్ని మంగళం కావాలని మనం అంటే అన్ని బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి. మంగళ బ్లెస్సింగ్స్ కావాలంటే కుజ బ్లెస్సింగ్స్ ఉంటే మనకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ బాగుంటాయి. అలాగే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉంటుంది. అండ్ ఆల్సో పిల్లలతో కూడా సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక మనకేంటంటే ఈ గ్రహం వన్ ఆఫ్ ద మేజర్ గ్రహం ఆస్ట్రాలజీలో, వేదిక ఆస్ట్రాలజీలో అని తీసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో జెమ్ స్టోన్ నేను ఇందాక చెప్పినట్టు మనం కోరలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే మనకు అనాదిగా వచ్చిన ఒక పద్ధతి పెళ్ళప్పుడే మనకి అందరూ కోరలు ఇచ్చేవారు, అలాగే పర్ల్స్ కూడా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే చల్లని చూపు ఉండాలి, అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ అవ్వాలి. అంటే ఆ అగ్రెసివ్ నేచర్, ఆ తొందరపాటు ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలి అనేది మనకి చెప్పడానికి కోసమని ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఎప్పటికైనా సరే నెగటివ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి ఎక్కువ కనిపిస్తాయి, కోపం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రెడ్ అంటే మనకి ముందుకు సాగడం, అంటే ముందుకు వెళ్ళిపోవడం అనేది ఉంటుందన్నమాట. అంటే రెడ్ ప్లానెట్ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇదే ట్రాఫిక్ లైట్స్లో మనం చూసామంటే, రెడ్ లైట్ చూసామంటే ఆగిపోమని చెప్తాం. సో ఇదేంటంటే ఈ రెండిటికి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే లైఫ్ అనేది మనకి ఒక బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కనుక తప్పక మార్స్ ఎనర్జీ ఎలా ఉందో మనం చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇదే మార్స్ అంటే కుజుడు ప్రస్తుతం మనకి 28 జూలైకి కన్యా రాశికి వెళ్తున్నారు. అది తెలిసిన విషయం ఏంటంటే మనకి మెర్కురీ ఈ రాశికి అధిపతి ఏమో మనకి బుధుడయ్యాడనమాట. సో ఈ ఎనర్జీ ఎలా ఉంటుంది ద్వాదశ రాశి వాళ్ళకి చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. కన్యా రాశి వాళ్ళకి ఈ సంచారం అంటే కుజ సంచారం ఎలా ఉందో చూద్దాము. కన్యా రాశి వాళ్ళకి కూడా బాగుంటుంది కుజ సంచారం అనే చెప్పాలి. ఎందుకంటే కష్టపడే ఒక యోగం కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే 3rd లార్డ్ అయ్యారు, అలాగే మనం చూసాము అంటే 8th లార్డ్ కూడా అయ్యారు. సో ప్రాపర్టీ దాంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ల్యాండ్ అండ్ రెవెన్యూలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఆ నేచర్ అనేది, కరేజియస్ నేచర్ అనేది ఇస్తుంది కనుక తప్పక మీరు దాని దిశగా నడవడం, అంటే ఒక గోల్ సాధిద్దాం అనుకోవడం కానీ, లేకపోతే ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవడం అనేది ఈ 2 monthsలో మీకు జరుగుతుంది. అలాగే నిరుద్యోగులు కూడా చాలా శ్రమపడి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవడం అనేది మనకు కనిపిస్తోంది. స్టూడెంట్స్కి కూడా ఇదేంటంటే ప్లస్ పాయింటే ఈ సంచారం. ఎందుకంటే శ్రమపడందే మనకి ఏమీ ఉండదు కనుక తప్పక శ్రమపడే ఒక యోగం కింద మనం చెప్పచ్చు. అలాగే ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఈ సంచారం చెప్పడం జరిగినప్పటికీను కొంతవరకు వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి బాగుంటాయి. అంటే వాళ్ళు అనుకున్నది సాధించే ఒక దిశ కింద మనం ఈ 2 నెలలు మనం పరిగణించవచ్చు అన్నమాట. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఇబ్బందులు వచ్చినప్పటికీను అండ్ సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా అంత గ్రేట్గా ఉండదు. ఒకళ్ళు మీకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా శ్రమ పడవలసిందే. సో శ్రమకి తగిన ఫలితం అనేది మీరేంటంటే లాంగ్ టర్మ్గా చూడొచ్చు. ఈ 2 నెలలు మాత్రం కొంత శ్రమ అనేది అధికం ఉంటుంది. మీరు అనుకునేది సాధించాలి అంటే కనుక తప్పక ఎక్కువ శ్రమ ఉంటుంది. దానికి ఈ మార్స్ ఎనర్జీ అనేది తోడవుతుంది. ఆ ఎనర్జీ మూలాన్ని మీకేంటంటే కరేజ్ అనేది ఎక్కువ అవుతుంది, ప్లానింగ్ అనేది ఎక్కువ చేసుకుంటారు, తప్పక ముందుకు సాగుతారు. మన రెమెడియల్ మెషర్స్కి వస్తే కనుక తప్పక వీళ్ళు మంగళవారం నరసింహస్వామిని సందర్శించుకోవచ్చు, నరసింహస్వామిని కొలవచ్చు. అలాగే దుర్గాదేవిని కొలవడం అనేది మంచిది. అలాగే గోవుకి ఆహారం పెట్టడం మంగళవారం మంచిదన్నమాట. లేకపోతే గో పూజ చేయడం కూడా చాలా మంచిదవుతుందన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఈ 2 నెలలు మీకు బాగా ఈజీగా స్మూత్గా గడిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పటి వరకు మాట్లాడుకునేది ఒక గ్రహ సంచారం కిందే మాట్లాడుకుంటున్నాము. కుజుడేమో మనకి సంచారం మనకి కన్యలో జరగబోతోంది. అది కూడా టిల్ సెప్టెంబర్, 28 జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉందన్నమాట. సో తప్పక ఇదేంటంటే అన్నీ కన్సిడర్ చేయాలి. మనం ఒక సంచారం గురించి మనం కొంతవరకే మనం తెలుసుకోగలుగుతాము. మిగతా 9 గ్రహాలు ఉన్నాయి మనకు తెలుసు. మిగతా 8 గ్రహాలు చూడాలి, అలాగే 12 రాశులు చూసుకోవాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, మనం జాతక రీత్యా చూస్తేనే మనకు జరుగుతుందన్నమాట. ఏదైనా నేను చెప్పింది అంతా జనరలే. జాతకం పరిశీలించుకున్న తర్వాత మనం నిర్ధారించుకోవడం, ఒక రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం, పరిహారం చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే అన్నమాట.
మంగళ్ అంటే ఏంటంటే కుజుడిని మనం ఎందుకు అంత ఎక్కువ మాట్లాడుకుంటున్నాం అంటే అది శుభగ్రహం కింద కూడా తీసుకోవచ్చు, అది ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహం కింద కూడా తీసుకోవచ్చు అనమాట, డిపెండింగ్ ఆన్ ఎవరి జాతకం పట్టి జాతక రీత్యా అనమాట. సో తప్పక ఏంటంటే మంచి చేసే ఒక గ్రహం, అందుకని మంగళ్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటాము. నేను ఇందాక కూడా అదే చెప్పాను. అంటే మంగళకరంగా ఉండాలనే అందరూ కోరుకుంటారు, లైఫ్ ఎప్పటికైనా సరే సక్సెస్గా ఉండాలనేది కోరుకుంటారనమాట. ఈ గ్రహం ఈ ఎనర్జీ అంటే మార్స్ ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాంపత్య జీవితం కూడా మనం ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ దట్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా మనం ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అదే ఏంటంటే దాంపత్య జీవితం అనుకూల పరిస్థితికి, అలాగే కుటుంబ పరిస్థితికి, అలాగే ఏంటంటే డబ్బు రీత్యా, అలాగే కెరియర్ రీత్యా, అండ్ ఆల్సో ఏదైనా సరే చురుగ్గా చేయాలి అన్నప్పుడు మనకి మార్స్ ఎనర్జీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మనకి రివర్స్ అయితే కూడా కొంతవరకు ఏంటంటే ఇబ్బందులు అనేవి పెడతారు. అంటే చీటికి మాటికి వెళ్ళి దెబ్బలాడే వాళ్ళు మనం చూస్తాం చాలామంది. అంటే అన్నిటికీ కోపతాపాలు తెచ్చుకునే వాళ్ళని చూస్తాం. అదంతా తెచ్చుకుంటే ఏమవుతుందంటే మనకే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రహం యాక్చువల్లీ మూమెంట్ మూలాన్ని, అంటే సంచారం గోచారం మూలాన్ని కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక ఈ వీడియోస్ చేయడం జరిగిందనమాట. సో తప్పక మనం చెప్పిన పరిహారాలు పాటించడం అనేది చేయండి, ఎందుకంటే లాంగ్ టర్మ్గా మీకు పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఈ సంచారం కూడా మనం మాట్లాడుకున్నట్టు ఒక 2 నెలలే ఉంది కనుక ఈ పరిహారాలు చేసుకుంటూ ఉంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పటికైనా సరే పాజిటివిటీ అనేది మనకి తిరిగి వస్తుందన్నమాట. సో తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం కూడా మంచిది. ఈ జనరల్ పరిహారాలు కూడా మీరు చేయొచ్చు. జాతకం పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం మంచిది. అలాగే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం అనేది మంచిది. జనరల్గా అయితే మార్స్కి నేను ఇందాక చెప్పినట్టు కోరల్ అంటే ఏంటంటే పగడం వేసుకోవడం అనేది మంచిది. అది ఎన్ని క్యారెట్లు వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి, దేంట్లో ఏ మెటల్లో వేసుకోవాలి, పసిడిలో వేసుకోవాలా, సిల్వర్లో వేసుకోవాలా, లేకపోతే కాంబినేషన్లో వేసుకోవాలా, ఏ రోజు వేసుకోవాలి, ఏ వేలికి వేసుకోవాలి, ఏ చేతికి వేసుకోవాలి అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. దాంతోడు తారాబలం కూడా చూసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం పూజ చేసుకుని స్పిరిచువల్గా చేసుకోవడం అనేది మంచిది. ఎప్పటికైనా సరే మార్స్ ఎనర్జీ అనేది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. సో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.